చూద్దాం. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరులో అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక సజ్జల రాకతో అంబటి ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. పోలీస్ బారికేడ్స్ తీసుకుని వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిన్న టీడీపీ కార్యకర్తలను ఇలా ఎందుకు అడ్డుకోలేదని వైసీపీ నేతలు ప్రశ్నించారు. మరోవైపు కాసేపట్లో జడ్జి ఎదుట అంబటి రాంబాబును ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, ఏంటి అంబటి ఇంటి వద్ద పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? రవికృష్ణ, రైట్, అంబటి నివాసానికి చేరుకున్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శ్రీదేవి, ప్రజెంట్ అంబటి నివాసం వద్ద అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. నిన్న అంబటి నివాసంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని పార్టీకి సంబంధించిన నేతలు తీవ్రంగా కూడా ఖండించారు. ఆ తర్వాత ప్రజెంట్ అయితే మాత్రం అంబటి రాంబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అయితే ప్రజెంట్ ఉన్నారు. మరి ఒక 1 అవర్ లో అయితే మాత్రం ఆయన్ని కోర్టుకు సబ్మిట్ చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని చూసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడికి వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు భారీగా కూడా అంబటి నివాసం వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు అయితే మాత్రం బారికేట్లను ఏర్పాటు చేశారు. బారికేట్లకి సంబంధించి ఎవరిని కూడా లోనికి పోనినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజెంట్ అక్కడైతే మాత్రం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ కార్యకర్తలని అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు అయితే మాత్రం పోలీసుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. నిన్నటి రోజు ఈ విధంగా ఎందుకు టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని అడ్డుకోలేకపోయారు అంటూ వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్తంగా మారింది. ఒక పక్కన పోలీసులు, మరో పక్కన ఉన్న వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కూడా ఈ కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యం సజ్జల రామకృష్ణారెడ్డి రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన అంబటి రాంబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే పరామర్శించారు. నిన్న జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని అయితే పూర్తిగా కూడా ఆయన తిలకించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజెంట్ ఆయన అయితే మాత్రం అంబటి నివాసం పూర్తిగా కూడా పరిశీలించారు. ఆ తర్వాత క్యాంప్ ఆఫీసు ఏదైతే ఉందో ఆ క్యాంప్ ఆఫీస్ కి సంబంధించి క్యాంప్ ఆఫీస్ లో జరిగినటువంటి విధ్వంసాన్ని, అక్కడ జరిగినటువంటి నష్టాన్ని కూడా ఆయన చూసిన పరిస్థితి. దాని తర్వాత ఆయన అయితే ప్రజెంట్ ఇక మీడియాతో మాట్లాడేందుకైతే ప్రజెంట్ అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రవికృష్ణ, ఇంకా ఎంతసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు అంబటిని? కొంత ఫార్మాలిటీస్ అనేవి ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. అంబటి రాంబాబుకి సంబంధించి ఆ ఫార్మాలిటీస్, సిడి ఫైల్స్ అన్ని కూడా వాటిని కూడా పూర్తిగా కూడా స్టడీ చేయటం, అదే విధంగా కూడా వాటిని టైప్ చేయటం ఈ వర్క్ ఉంటుంది. దీనికి సంబంధించి సబ్మిషన్స్, అదే విధంగా కూడా న్యాయ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సూచనలు తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో, లాయర్ల దగ్గర తీసుకోవాల్సిన నేపథ్యం ఏదైతే ఉందో దాని నేపథ్యంలోనే కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మరొక 1 అవర్ 2 అవర్స్ లో అయితే మాత్రం అంబటి రాంబాబుని అయితే మాత్రం ఇక కోర్టుకి తరలించే అవకాశం ఉంది. అంటే ప్రెసెంట్ అయితే మాత్రం అంబటి రాంబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్ కి తీసుకెళ్తారు. జీజీహెచ్ లో ఆయనకైతే మాత్రం ప్రెసెంట్ ఆయనకైతే హెల్త్ చెకప్ అనేది మామూలుగా రెగ్యులర్ గా కూడా చేస్తారు. ఆ తర్వాత ప్రెసెంట్ అయితే ఆయన్ని కోర్టుకి తరలించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంబటి ఇంటికి చేరుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఇష్యూ పైన ఏమంటున్నారు అని అభిప్రాయం? అంటే ఆయన అభిప్రాయం అయితే మాత్రం ఇది కావాలని ఒక కుట్రపూరితంగా చేసినటువంటి ఈ చర్యగా కూడా ఆయన భావిస్తూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రధానంగా కూడా ఒక టార్గెట్ చేసి ఒక ఇష్యూని డైవర్ట్ చేసేందుకే ఈ విధంగా కూడా నిన్న దాడి చేశారు అని ఆయన అయితే అంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరికొద్దిసేపట్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది. ఈ ప్రెస్ మీట్ లోనే ఆయన ఈ జరిగినటువంటి నిన్న దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించినటువంటి విషయాల మీద, ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఒక పక్కన
టీడీపీకి సంబంధించిన నాయకులు నేతలు అయితే మాత్రం ఇది ఒక ప్రజాగ్రహం అని వాళ్ళు చెప్తూ ఉంటే ఒక విధ్వంసం అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో ఇప్పుడైతే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది, దానిలోనే ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరులో అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సజ్జల రాకతో అంబటి ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. పోలీస్ బారికేడ్స్ తోసుకొని వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిన్న టీడీపీ కార్యకర్తలను ఇలా ఎందుకు అడ్డుకోలేదని వైసీపీ నేతలు ప్రశ్నించారు. మరోవైపు కాసేపట్లో జడ్జి ఎదుట అంబటి రాంబాబును ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది.